అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఇవాళ సాయంత్రంలోగా పరిహారం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించేలా చూడాలని స్పష్టం చేశారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది బాధితుల కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం అందించాలన్నారు. ఏపీలో గత 2 రోజులు కురిసిన అకాల వర్షాలపై అమరావతి సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, విపత్తుల నిర్వహణ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పంట, ప్రాణ నష్టం గురించి అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితులను కలెక్టర్లు వివరించారు. ఏపీలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిడుగులు పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని, సందేశం వెళ్లని పరిస్థితుల్లో దగ్గరగా ఉన్న అధికారులు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. రబీ సీజన్లో 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు. ఇప్పటికే 13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వర్షాలకు రంగుమారిన ధాన్యం కొనుగోలుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయాల్సిందేనని సీఎం గట్టిగా చెప్పారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఒక్క రైతు నుంచి కూడా ధాన్యం కొనలేదన్న మాట రాకూడదని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తనలో మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారని ఇటీవల కాలంలో పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆ మాటలకు తాజాగా కార్యరూపం ఇచ్చారు. మంత్రులతో లంచ్ భేటీలను ప్రారంభించారు. 4 మంత్రులతో ఈ సమావేశం నిర్వహించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగల్పూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. వారు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలతో పాటు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని సమస్యలపైన వారితో ఆయన చర్చించారు. నియోజకవర్గాల్లో టీడీపీ అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేలు, నేతలకు మధ్య సమన్వయ లోపం, కూటమి పక్షాల నేతల నడుమ విభేదాలు వంటి అంశాలన్నింటినీ చర్చించారు. సుమారు 2 గంటల పాటు ఈ భేటీ జరిగింది. వాసంశెట్టి సుభాష్ కృష్ణా జిల్లాకు, అనిత విజయనగరం జిల్లాకు, ఆనం ప్రకాశం జిల్లాకు, శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న సంగతి తెలిసిందే. సుభాష్ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి పదవి ఇవ్వడంతో పాటు కీలకమైన కృష్ణా జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించామని, ఆయన మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసిందే. కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న అంతర్గత సమస్యలపై వెంటనే దృష్టి పెట్టాలని ఆదేశించారు. కొండపల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకాకుళం జిల్లా సమస్యలను చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. ఆ జిల్లాకు తక్కువసార్లు వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. కూటమి పక్షాలతో సమన్వయ కమిటీ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కొండపల్లిని ప్రశ్నించినట్లు తెలిసింది. అనిత ఇటీవల సచివాలయం సింహాచలం చందనోత్సవ దుర్ఘటన సమయంలో చొరవ తీసుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేయడాన్ని సీఎం ప్రస్తావించి ఇలాంటి చొరవ మంత్రులందరూ చూపాలని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇకపై ఇటువంటి లంచ్ భేటీలను తరచూ నిర్వహిస్తామని సీఎం మంత్రులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని మార్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటానని, మంత్రులు కష్టపడితేనే ఎమ్మెల్యేలు కూడా సక్రమ మార్గంలో ఉంటారన్నారు. నెలలో కనీసం 2-3 లంచ్ భేటీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఇండియా, ఒరాకిల్ సంస్థలతో ఏపీ ప్రభుత్వం సోమవారం 2 కీలక ఒప్పందాలు చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడాన్ని ష్నెడ్నర్ ఎలక్ట్రిక్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో ఉండవల్లిలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ష్నెడ్నర్ ఇండియా మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా 2027 మార్చిలోగా ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఎన్ఏసీ శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. 9,000 మందికి ఈ ల్యాబుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పరికరాలు, డిజిటల్ సామాగ్రి కోసం ఈ కంపెనీ ఇండియా 5 కోట్లు ఖర్చు చేయనుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్మెంట్ చూపడంలోనూ సహకారం అందిస్తుంది. మంత్రి లోకేష్ విజ్ఞప్తితో 15 కోట్లతో మంగళగిరిలో ఈ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. అనంతపురంలో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ఏపీఎస్డీసీఈడీ దినేష్ కుమార్, అలాగే ఎలక్ట్రిక్ ఇండియా హెడ్ దీపక్ శర్మతో పాటు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణ ఇచ్చి వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్తో నైపుణ్యాభివృద్ధి సంస్థ మరో ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో సోమవారం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్
సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత ఒరాకిల్ క్లౌడ్లో నైపుణ్యం సాధించేందుకు చేయూత అందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. తొలి ఏడాది 1,00,000 మందికి, రెండో ఏడాది 1,50,000 మంది, మూడో ఏడాది మరో 1,50,000 మందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా శిక్షణ అందిస్తారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్లో వేగం, నాణ్యతపై విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వాటిపై ఇవాళ లోతైన విశ్లేషణ చేస్తామన్నారు. ఆదివారమే రాజమహేంద్రవరం చేరుకున్న అమెరికా నిపుణులు, కెనడాకు చెందిన సీన్ హెంచ్ బెర్గర్, రిచర్డ్ డోనెల్లీ సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చారు. తొలుత సమావేశ కార్యాలయంలో జనవరుల శాఖలో ఇంజనీర్లు, అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పనులను, బట్రస్ డ్యాం పనులను పరిశీలించారు. బట్రస్ డ్యాం నిర్మాణంలో వినియోగిస్తున్న రాతి, కాంక్రీట్ నాణ్యత, జరుగుతున్న పనుల విధానాలను, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్, బట్రస్ డ్యాం నిర్మాణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం నేల గట్టిదనానికి చేస్తున్న పనులు, బట్రస్ డ్యాం నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఎగువ కాపర్ డ్యాం పటిష్టతకు చేపట్టిన పనులను తిలకించారు. ఇంజనీర్లను వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి, మెగా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు, భావర్ కంపెనీ ప్రతినిధి హసన్ ఆ వివరాలన్నీ తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటల దాకా క్షేత్రస్థాయి పర్యటన చేసిన నిపుణులు ప్రాథమికంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పైన, కాంక్రీట్ మిక్చర్ పైన సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే వెదర్ రాక్ ని పరిగణలోకి తీసుకోకుండా భూమి పొరల్లో ఉన్న గట్టి రాయిని 2 మీటర్ల తవ్వాలని ఏపీ జలవనరుల శాఖ చేసిన సూచనలతో భావర్ ఏకీభవించలేదు. మరింత లోతుగా గట్టి రాయి తగిలేంత వరకు వెళ్తే సమయం వృధాతో పాటు ఖర్చు కూడా పెరుగుతుందని పేర్కొంది. దీనిపై జలవనరుల శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెదర్ రాక్ ను చేత్తో ముట్టుకుంటేనే పిండిలా రాలిపోతుందని, దానికి గట్టిదనం ఉండదని, అందువల్ల సహజ సిద్ధమైన గట్టి రాయి తగిలాక దానిపై 2 మీటర్ల లోతుల్లో తవ్వితేనే నిర్మాణంలో గట్టిదనం ఉంటుందని తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ఒప్పందంలోనూ వాల్ డిజైన్లోనూ ఇదే తరహాలో పనులు చేయాలని ఉందని గుర్తించింది. ఉభయ పక్షాల వాదనను ఆశాంతం విన్న అమెరికా, కెనడా నిపుణులు జలవనరుల శాఖ సూచనలనే సమర్థించారు. ఇవాళ మరింత లోతుగా విశ్లేషిద్దామన్నారు. సింహాచలం చందనోత్సవం నాడు గోడకూలి 7 భక్తులు మరణించిన ఘటనకు బాధ్యులైన దేవస్థానం ఇన్ఛార్జి ఈవో సుబ్బారావు సహా 7 అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింహగిరిపై జోడుభద్రాల వద్ద ఓ భారీ గోడను ఉత్సవానికి 5 రోజుల ముందు నిర్మించారు. ఆ పక్క నుంచే 300 క్యూలైన్ ఏర్పాటు చేశారు. గత 29వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ గోడ మర్నాడు కూలిపోయి 7 భక్తులు మరణించారు. దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారు మరుసటి రోజే సింహాచలం వచ్చి కొండపైకి వెళ్లి ఘటనా స్థలంలో విచారణ చేశారు. ఆ తర్వాతి రోజు విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో మరోసారి అందరినీ విచారించారు. మొత్తం 19 మందితో మాట్లాడారు. ఎటువంటి డిజైన్ అనుమతులు లేకుండా గోడను నిర్మించినట్లు తేల్చారు. ఆ నిర్మాణంలో కూడా ఇంజనీరింగ్ నిబంధనలు పాటించలేదని గుర్తించారు. అధికారులు ఒత్తిడి చేస్తేనే గోడ కట్టానని కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. అన్నిటినీ పరిశీలించిన త్రిసభ్య కమిటీ ఎవరు బాధ్యులో తేలుస్తూ చర్యలకు సిఫార్సు చేసింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి 6 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఆ వెంటనే ప్రభుత్వం 7 అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దేవస్థానం ఇన్ఛార్జి ఈవో సుబ్బారావుతో పాటు దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన 7 సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఆయన సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని స్పష్టం చేసింది. జగన్ జమానాలో చోటు చేసుకున్న వేల కోట్ల విలువైన అతిపెద్ద మద్యం కుంభకోణం కేసులో పైల దిలీప్ ప్రధాన పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి ముఖ్య అనుచరుడైన ఈయన ఈ వ్యవహారంలో త్రిపాత్రాభినయం చేసినట్లు తెలిసింది. డిస్టిలరీలో ఎవరెవరు కమిషన్లు ఇచ్చారో రాజ్ కసిరెడ్డికి వివరాలు పంపి ఆయన సూచన మేరకు తర్వాతి వారంలో ఆర్డర్లు ఇచ్చేలా డిపోలను సైతం ఎలా మేనేజ్ చేశారు, ఆ మొత్తాన్ని ఎలా మనీ లాండరింగ్ చేశారో సంచలన వివరాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వివరించింది. రాజ్ కసిరెడ్డి సూచన మేరకు ఎవరెవరికి మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎవరికి తిరస్కరించాలో దిలీప్ నిర్ణయించేవారని స్పష్టం చేసింది. 2019-24 మధ్య అమలైన మద్యం కుంభకోణంలో డిస్టిలరీస్ నుంచి కమిషన్లు వసూలు చేసిన బృందానికి దిలీప్ కెప్టెన్ గా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలపై పూర్తి నియంత్రణ పొందేందుకు ప్రభుత్వ అధికారులు, వైసీపీ నేతలు, లిక్కర్ వ్యాపారుల సమ్మతితో ఏర్పడిన లిక్కర్ మాఫియాలో కీలక వ్యక్తి. సదరు డిస్టిలరీల యజమానులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం దిలీప్ ఏర్పాటు చేసిన బృందం కమిషన్లను నగదు రూపంలో సేకరించి ఆ సొమ్మంతా మూడో కంటికి తెలియకుండా వివిధ మార్గాల్లో ఓ కేంద్రానికి తరలించారు. ఇప్పటికి వరకు తేలిన లిక్కర్ స్కామ్ విలువ 3,500 కోట్లు.
దిలీప్ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేయగా చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ కుట్రలో ఇతర నిందితులను కూడా అరెస్టు చేయాల్సి ఉంది అని సిట్ రిపోర్టులో వివరించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనులు అక్రమ తవ్వకాలకు పాల్పడిందన్న కేసులో సీబీఐ కోర్టు 14 ఏళ్ల తర్వాత ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అనంతపురం, బళ్ళారి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా, అనంతపురం జిల్లా ఓబులాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఇనుప గనులను ఓఎంసీ అక్రమంగా తవ్విందని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం రోసయ్య 2009 డిసెంబర్ 7న సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 71ని విడుదల చేసింది. ఓఎంసీ అక్రమాల కేసులో అప్పటి ఓఎంసీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి A1 గా, గాలి జనార్దన్ రెడ్డిని A2గా చేర్చారు. అప్పటి మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్, అప్పటి ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అలీఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 2011లో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 884 కోట్ల ప్రజాధనం లూటీ చేశారని పేర్కొంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేసు కొలిక్కి వచ్చింది. 219 మంది సాక్షులను విచారించిన సీబీఐ కోర్టు 3400 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఎట్టకేలకు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఉద్యోగ సంఘాలు సమరం చేస్తామని ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపై ఎందుకు సమరం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే బాధ్యత ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి కుదురుకుంటున్న తరుణంలో కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. తనను నిలువునా కోసినా వస్తున్న ఆదాయానికి మించి తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే తాము మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమేనని చెప్పారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ సిబ్బందికి అవార్డులు అందించే కార్యక్రమం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. తెలంగాణలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కలిస్తే కేవలం 2% మాత్రమే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి బాధ్యత ఈ 2% మంది మీద ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రకటించిన సమరం 98% ఉన్న రాష్ట్ర ప్రజలపైన అని సీఎం ప్రశ్నించారు. 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగి ఏనాడు 1న వేతనం తీసుకోలేదని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణ ఆదాయం ప్రతి నెల 18,500 కోట్లు మాత్రమే వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర కనీస అవసరాలు తీర్చేందుకు 22,500 కోట్లు అవసరమని వివరించారు. వస్తున్న ఆదాయంలో 7,000 కోట్లు అప్పులకు, 5,500 కోట్లు జీతాలకు పోతుందని చెప్పారు. మిగిలే 6,000 కోట్లలో పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దుబారా తగ్గించి సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశమున్నా సామాన్యుల్లా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నానని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని అమృత సరోవర్గా తీర్చిదిద్దామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించకుండా నేషనల్ హైవే అథారిటీ తరపున మట్టి, పూడికతీత పనులను చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు సీఎంతో చర్చించేందుకు చొరవ చూపాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కను కోరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీలో నీటి నిల్వలు పెంచేందుకు 1000 అమృత సరోవర్లను నిర్మించామని, తద్వారా భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. 3,099 కోట్లతో నిర్మించిన మంచిర్యాల వాంకిడి జాతీయ రహదారి 363ని కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద గడ్కరీ ప్రారంభించారు. మరో 3,000 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా హైదరాబాద్లోని BHEL చౌరస్తాలో 138 కోట్లతో, అంబర్పేటలో 145 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ను గడ్కరీ ప్రారంభించారు. తెలంగాణలోని ఏ పట్టణం నుంచైనా 5 గంటల్లో హైదరాబాద్కు వచ్చేలా జాతీయ రహదారుల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో తెలంగాణలో పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారులు నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను హైదరాబాద్కు అనుసంధానం చేసేలా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు చేస్తున్న సంస్థను మార్చామని, 8-10 నెలల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో ఆర్థిక అనుమతులను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన గడ్కరీ తిరుగు ప్రయాణంలో సోమవారం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి లాంజ్లో ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. RRR రేడియల్ రోడ్ల నిర్మాణంపై గడ్కరీతో చర్చించారు. RRR ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం నిర్మాణాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. NH
765లోని హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను గడ్కరీకి వివరించారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు తగ్గించాలన్నారు. నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలన్నారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయని చెప్పారు. తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి కానీ అమ్ముకునే వారికి ఇవ్వొద్దని మంత్రి తెలిపారు. తెలంగాణలో కుటుంబాలను మించి రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. వికారాబాద్ జిల్లా దారూరులోని రైతు వేదికలో నిర్వహించిన రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా భూమి ఆసామికే వెళ్తుంది కానీ పంట పండించిన వారికి అందడం లేదన్నారు. రైతు భరోసా ఎలా ఇద్దామన్న దానిపై మీ సలహాలు కూడా ఇవ్వాలని ఆయన రైతులను ప్రజలను కోరారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే నూతన పద్ధతులను అవలంబించాలని, ప్రపంచంతో పోటీ పడుతూ పంటలు పండించాలని మంత్రి తుమ్మల అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో మంచి లాభాలు ఉంటాయని, వికారాబాద్ జిల్లాలో ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సమ్మె వద్దని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో పలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించాయి. సమ్మె వద్దని ప్రభుత్వం చెబుతుండగా చేసి తీరుతామని జేఏసీ నేతలు పట్టుబడ్డారు. మరోవైపు సమ్మె కట్టడి చర్యల్లో భాగంగా ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని, సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. మేఘాలు కమ్ముకున్న వెంటనే పొలాలు, తోటల్లో ఉండే వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రుతుపవనాల రాకకు ముందు అంటే మే నెలలో పిడుగులు, ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండతో వాతావరణంలో ఎక్కువ మార్పులు వస్తుండటంతో ఉద్యానవన పంటలకు ఎక్కువ నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. రుతుపవనాల రాకకు ముందు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోసిన పంటను కల్లాల్లో భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటు తెలంగాణలోనూ ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారత రక్షణ వెబ్సైట్లపై పాకిస్తాన్ సైబర్ గ్రూపుల హ్యాకింగ్ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, డిఫెన్స్ స్టడీస్ ఇన్స్టిట్యూట్లలో సున్నిత సమాచారం చోరీకి పాల్పడినట్లు గ్రూపులు ప్రకటించాయి. గత కొద్ది రోజులుగా భారత రక్షణ వెబ్సైట్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న పాక్ సైబర్ గ్రూపులు ఇండియాకు చెందిన మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పరీకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్సైట్లను హ్యాక్ చేసి సున్నితమైన సమాచారాన్ని పొందినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ను హ్యాక్ చేసి దాంట్లో ఉన్న భారత యుద్ధ ట్యాంక్ స్థానంలో పాక్ యుద్ధ ట్యాంకును పెట్టారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక తమ హస్తం ఉందంటూ భారత్ దుష్ప్రచారం చేస్తుందని పాక్ తీవ్రంగా మండిపడింది. భారత్ ప్రచారాన్ని ఖండిస్తూ పాక్ పార్లమెంటరీ తీర్మానం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిస్తూ పెడదారి పట్టిన పాకిస్తాన్ భారత్ తనపై విధించిన వాణిజ్య నిషేధాన్ని అధిగమించడానికి అడ్డదారిని ఎంచుకుంది. నేరుగా భారతదేశానికి తన ఉత్పత్తులను పంపే అవకాశం లేకపోవడంతో యుఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక తదితర దేశాల గుండా పంపుతుందని ఒక అధికారి వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే పండ్లు, ఎండు ఖర్జూరాలు, తోలు ఉత్పత్తులు, వస్త్రాలు వంటి వాటిని యుఏఈ రీప్యాక్, రీలేబుల్ చేసి భారత్కు పంపుతుందని ఆ అధికారి తెలిపారు.
కొన్ని రకాల రసాయనాలను సింగపూర్ ద్వారా సిమెంట్, సోడా యాష్, వస్త్రాలకు సంబంధించిన ముడి పదార్థాలను ఇండోనేషియా ద్వారా పంపుతుందని వివరించారు. భారత్ నిషేధం విధించినప్పటి నుంచి ఇప్పటిదాకా 4,200 కోట్ల విలువైన ఉత్పత్తులను పాక్ భారత్కు పంపినట్లు సమాచారం. భారత్ ప్రతీకార చర్యలకు పాల్పడితే ధీటుగా బదిలిస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పారు. దాడి జరిగిన వెంటనే తమ సైన్యం చురుగ్గా స్పందిస్తుందన్నారు. భారత్ ఏ క్షణంలోనైనా నియంత్రణ రేఖ వెంబడి దాడి చేసే అవకాశం ఉందని, దీనికి ధీటుగా బదిలిస్తామని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, పాక్ సమన్వయం పాటించాలని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ సూచించారు. సమస్యలకు సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని సవాల్ చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. వేరే న్యాయ మార్గంలో కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. ఈ పిటిషన్ను కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ సిసిర్ దాఖలు చేశారు. రాహుల్ బ్రిటన్ పౌరుడు అని నిరూపించే పత్రాలు, బ్రిటిష్ ప్రభుత్వం నడిపిన కొన్ని మెయిల్ సందేశాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు. రాహుల్ ద్విపౌరసత్వం కలిగి ఉన్న కారణంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగాను, ఎన్నికల్లో అభ్యర్థిగాను ఆయన అనర్హుడని వాదించారు. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లిందని గత నెల 21వ తేదీన జరిపిన విచారణలో పిటిషనర్కు కోర్టు తెలిపింది. మే 5లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఇప్పటికే ఆదేశించింది. కేంద్రం తరపున కోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పాండే హాజరయ్యారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత గడువు అవసరమని అభ్యర్థించారు. దీంతో కోర్టు పిటిషన్ను